ప్రశాంత వాతావరణంలో రాబో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్ బాబు, ఏలీశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్ అన్నారు. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లో ధైర్యం నింపేందుకు కేంద్ర సాయుధ బలగాలతో ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి ఆదేశాలతో ప్రత్తిపాడు సీఐ ఎం శేఖర్ బాబు, ఏలీశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో త్వరలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించుటకు గాను కేంద్ర పోలీస్ దళాలు, సివిల్ పోలీసులు సంయుక్తంగా ఏలీశ్వరం టౌన్లో లింగంపర్తి, తిరుమాలి, పెద్దనాపల్లి గ్రామాలలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శేఖర్ బాబు మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును ప్రజలు స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కేంద్ర పోలీస్ బలగాలు భద్రతా భరోసా ఉంటుందని తెలియజేసేందుకు ఈ సంయుక్త కవాతు నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసు వారిదేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు. ప్రతి పౌరుడు కూడా తన విలువైన ఓటు హక్కును వినియోగించుకుని నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎలక్షన్ సందర్భంగా పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా ఎవరు కూడా ఘర్షణలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఎలక్షన్ సమయంలో ఫోర్స్లో ఉన్న అధికారులన్నిటి బట్టి ఎవరైనా కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయి. వారి యొక్క జీవితాలు నేర ప్రవృత్తిగా దాంట్లో లిస్టులోకి చేర్చబడి వారి యొక్క అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దనేసి